RR Garden Restaurant. RR Garden Restaurant, రవిప్రియ మాల్ ఎదురుగా, గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రొప్రైటర్ అడపాల వెంకటేశ్వర్లు. ఫోన్ 8861999009 8864999009. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాలలో గర్భిణీలకు, బాలింతలకు పండ్లు, బ్రెడ్ను అందజేశారు. జగనే మన ధైర్యం, జగనే మన మార్గం, జగనే మన జగనే మన మంత్రం, జగనే మన సర్వం, జగనే మన గుండె గుండె అందరున్న సంతకం. రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన పులిరా జగన్, రాజకీయపు తోడేలను వేటాడే వెప్పులి జగన్. మన పేదవాడిపై ఈగ వాలినా మండే నిప్పుల కొండై చీకటి డింగిని సైతం పెంచుకునొచ్చే బడుగుల సూర్యుడు జగన్. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ జగన్. ఈరోజు మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర పార్టీ ఆఫీస్ ఆదేశానుసారం మా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే పార్లమెంట్ నియోజక ఇన్ఛార్జి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, మా ప్రీతమ నాయకులు చుండూరు రవణ గారి ఆధ్వర్యంలో, శంకరన్న గారి సారథ్యంలో ఈ రోజున మా పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాద మిత్రులందరితో కలిపి అందరం కలిసి ఇక్కడ మాతా శిశు వైద్యశాలలో ఉన్నటువంటి పేషెంట్లందరికీ పండ్లు, బ్రెడ్లు అన్నీ ఇచ్చాము. ఆ భగవంతుడు మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు అందించి ఆయనకి అంతా మంచి జరగాలని, రాబోయే రోజుల్లో కూడా అందరూ కార్యకర్తలందరూ, నాయకులందరూ కూడా ఆయన సుపరిపాలన కావాలని చెప్పని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా భగవంతుడు ఆయనకి మంచి దీవెనలు అందించాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒంగోలు 45వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస కుమారి ఆధ్వర్యంలో కర్నూలు రోడ్లోని సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్లో దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో వెన్నపూస శ్రీనివాసరెడ్డి, 45వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్నాటి రవీందర్ రెడ్డి మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల కోసం చేనుకు చేరే కాసుల సాయం జగన్, పిల్లల చదువుకి బాసటనిచ్చే ఫీజుల సాయం జగన్, పెద్ద వైద్యాల ఖర్చు భరించే చల్లని సాయం జగన్. జగన్ అంటే సాయం, సాయమే తన ధ్యేయం. బురద జల్లేటి బుద్ధులున్నోళ్ళ వెన్ని కుట్రలైనా లెక్క చెయ్యక సాయం వస్తాడు భూమి బద్దలైనా. మళ్ళీ జగన్, మళ్ళీ మళ్ళీ
మా 45 డివిజను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే ప్రోగ్రాం చేస్తున్నాం కనుక ఈరోజు మా యొక్క డివిజన్లో బ్లైండ్ స్కూల్ పిల్లలు ఉంటే ఆ స్కూల్లో వాళ్ళకి మా ఒంగోలు సమన్వయకర్త గారి మేము మా 45 డివిజన్ తరపున వాళ్ళని పిలిపించి మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి బ్లైండ్ స్కూల్లో పిల్లలకి భోజనము ఆహార పదార్థములు వాళ్ళకి ఏర్పాటు చేయడం అనేది ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాము. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో వార్డు గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం కావాలని ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి గారి యొక్క కోరిక ప్రజలకి సమూలమైన పథకాలు ప్రజలకి దగ్గరగా అందుబాటులో కావాలని ఏర్పాటు చేయడమైంది. దాన్ని ఈ యొక్క జరగబోయే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసేదానికి జరుగుతున్నది. కావున ఈ గ్రామ స్వరాజ్యము సచివాలయ వ్యవస్థను వార్డు సచివాలయం గ్రామ సచివాలయం బాగా తోడ్పాటు ఉండేటట్టుగా చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు 45వ డివిజన్ కార్పొరేటర్ అన్నమస్ కుమారి వెంకటేశ్వర రెడ్డి, అలాగే చుండూరు రవి అన్నకి, కటారి శంకర్ అన్నకి, డివిజన్ అధ్యక్షుడికి, ఇట్లా డివిజన్ కార్యకర్తలకి, నాయకులకి నా అభినందనలు. జగనన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు 45వ డివిజన్లో వికలాంగులకి భోజన కార్యక్రమం జరుగుతుంది. అలాగే జరగాలని కోరుకుంటూ వద్దెల్లాలని కోరుకుంటున్నాను జగన్. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో గోరంట్ల మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ బీసీసీఎల్ నాయకులు చావలి శివప్రసాద్, కటారి ప్రసాద్, కుట్టుబోయిన కోటి యాదవ్, సుధాకర్, పిగిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సుబ్బారావు అన్న మళ్ళీ జగన్ మనతో మళ్ళీ జగన్ మళ్ళీ జగన్ మనకై మళ్ళీ జగన్ జగనే మన ధైర్యం జగనే మన మార్గం జగనే మన కళ్ళలోన వెల్లువైన నమ్మకం జగనే మన మంత్రం జగనే మన సర్వం జగనే మన గుండె గుండె మీద ఉన్న సంతకం రాజశేఖరుడి రక్తం పంచుకు పుట్టిన పులిరా జగన్ రాజకీయపు తోడేళ్లను వేటాడే పెప్పులి జగన్ మన పేదవాడిపై ఈగవాలినా మండే నిప్పుల కొండై చీకటి డింగిని సైతం పెంచుకునొచ్చే బడుగుల సూర్యుడు జగన్ మళ్ళీ జగన్ మళ్ళీ మళ్ళీ జగన్. వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి పార్టీ ఆధ్వర్యంలో. దాంట్లో భాగంగా ఇవాళ ప్రకాశం జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీల్లో జరుగుతున్నాయి. ఒంగోలులో కూడా పొద్దున పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బూచపల్లి వెంకయ్యమ్మ గారు, దర్శి సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు శివప్రసాద్ గారు మరియు మా నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కేక్ కట్ చేసి తర్వాత బ్లడ్ డొనేషన్ ఇచ్చారు. తదుపరి పేదలకి చీరలు పంపిణీ చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు వైద్యశాలలో లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంచడం జరిగింది. వెంకటేశ్వర కాలనీలో మా స్టూడెంట్ లీడర్ రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగులకి భోజన వసతి ఫ్రూట్స్ పంచడం జరిగింది. తర్వాత 44వ వార్డులో దివ్యాంగులకి భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. 45వ వార్డులో బదిరులకి మరియు దివ్యాంగులకి కూడా సూర్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
45వ వార్డు కార్పొరేటర్ వెన్నపోస వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాం, అక్కడ కూడా భోజన వసతి మరియు ఫ్రూట్స్ పంచడం జరిగింది. ఇప్పుడు మా జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఇక్కడ పేదలకు అన్నదానం చేయడం జరుగుతోంది శ్రీనివాస్ గోరంట్ల కాంప్లెక్స్ దగ్గర. తదుపరి సాయంత్రం కొత్తపట్నం మండలం ఇందిరా కాలనీ అనేక చోట్ల కేక్ కట్ చేయటం, సేవా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పొద్దున్నుంచి అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరిగినాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు ఇక్కడ మరి బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్, మరి అదేవిధంగా పేదలకు మరి భోజనం కల్పించడం జరిగింది, భోజనం పెట్టడం. మరి ఈ సందర్భంగా మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా గతంలో ఆయన మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఎన్నో అధ్యయన కమిటీలు పెట్టి వారి యొక్క సమస్యల ద్వారా మరి మేనిఫెస్టో ఏదైతే నవరత్నాలని రిలీజ్ చేసి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి తూచా తప్పకుండా, మడిని తిప్పకుండా, మాట తప్పకుండా 98% మరి మేనిఫెస్టోని రుజువు చేసుకొని నా నాయకుడు ఆయన ఒక మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాగా భావించారు. అందువల్లే దాన్ని మరి పూర్తిగా 98% మరి దాన్ని అందరికీ అందేటట్టు చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మరి ఎన్ని హామీలు ఇచ్చారు, మరి అలివిగాని హామీలు ఇచ్చి ఈరోజు సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో కనీసం 10%, 5% కూడా అవలంబించలేదు. వాటిలో కూడా ఎంతోమందికి అర్హత ఉందా లేదా అని చాలామంది తీసేయడం జరుగుతుంది. మరి దీన్ని బట్టి ప్రజలంతా కూడా మరి చాలా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మిస్ అయినట్టుగా ప్రజలందరూ, పేద ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరూ ఫీల్ అవుతున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో మరి ఇటువంటి వ్యక్తిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకి సేవలు చేయాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. ఈరోజు మా పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక గోరంట్ల కాంప్లెక్స్లో దగ్గరలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఒకరి దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా నాయకులు ఇవాళ ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే బుచ్చపల్లి సుప్రసాద్ రెడ్డి గారు కానీ, అలాగే ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అన్న రవణ కానీ, నగరాధ్యక్షులుగా కటారి శంకర్రావు గారు కానీ, వీళ్ళంతా నిలబడి పనిచేయటం హర్షణీయం, అభినందనీయం. మేమందరం ఒకటే చెప్తా ఉన్నాం, గత 6 నెలల క్రితం మాయ మేనిఫెస్టో అబద్ధపు హామీలతోటి నీకు 15,000 అని తల్లికి వందన కార్యక్రమం కానీ, అలాగే వికలాంగులకు 6,000 అని కానీ, పెన్షన్లు 4,000 అని చెప్పి ఇవన్నీ అబద్ధపు హామీలతోటి మోసపూరిత వాగ్దానాలతో గెలవడం జరిగింది. అదే క్రమంలో దానికి పవన్ కళ్యాణ్ కూడా వంతపాడాడు. గతంలో చంద్రబాబు నాయుడు చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల ఇది నిజమేమో నేను భ్రమించి జనం ఓట్లేసి గెలిపించారు వాళ్ళని. కానీ 6 నెలల్లోనే ముఖ్యంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఎంత నష్టపోయింది కూడా తెలుసుకొని ఇవాళ బాధపడతా ఉన్నారు. అమ్మఒడి లేదు, అలాగే విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. జగనన్న ఇళ్ళు కానీ, కాపు నేస్తం కానీ, ఇప్పుడు భయంకరంగా ఎన్నో ప్లాట్లు ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్లాట్లు కూడా ఎవరికి నగరంలో ఇవ్వలేదు. మరి ఇంత ఘోరాతిఘోరమైన పాలన జరుగుతూ ఉంది, ప్రజల్లో తిరుగుబాటు జరుగుతూ ఉంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే కూడా విశృంఖలంగా అతని రీతిలో పనిచేస్తూ ఉన్నాడు. వైఎస్ రోసీ గారి విగ్రహాన్ని కానీ, లేదంటే ఇక్కడ బస్టాండ్లో డివైడర్లు అడ్డం పెట్టడం కానీ, ఇవన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యే కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నాడు. మేము చెప్పేది ఒకటే, ముఖ్యంగా మా అధినాయకత్వం, మా నాయకత్వ అధ్యయనంలో మేము పార్టీ బలోపేతానికి పనిచేసి రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతోటి మా నాయకులందరూ కూడా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.